నమస్తే అండి, నేను పద్మ సుసర్ల. ఇలా మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది కదండి. ఇంచుమించుగా 2-3 వారాలు అయిపోయిందండి. ఈ మధ్య నేను నా ఫ్రెండ్తో బిజీ అయిపోయాను. ఆ ఫ్రెండ్ ఎవరు అనుకుంటున్నారా? ఎక్సైటింగ్ ఫ్రెండ్ కాదు, హెడ్ఏక్ ఇచ్చే ఫ్రెండ్. మైగ్రేన్ మాట. ఆ మైగ్రేన్ తోటి ఏమీ చేయలేకపోయాను. మామూలుగా అయితే బంధువులు మనం పిలుస్తాం, సకుటుంబ సపరివార సమేతంగా రండి అని, బంధుమిత్రులందరినీ కలిసి. ఇది పిలవని పేరు అంటమాట. ఈ మైగ్రేన్ వస్తూనే దాంతోపాటుగా కొంచెం నాజియా, కొంచెం తల తిరుగుడు అన్ని పట్టుకొస్తుంది. సో వాటితోటి బాగా బిజీగా ఉన్న లాస్ట్ 2-3 వీక్స్ అయిపోయి నేను అసలు ఏం వంట చేసి చూపించలేకపోయాను. చూపించబోయేది ఏంటంటే, మొలకెత్తిన పెసలతోటి మనం చోలే ఎలా చేసుకుంటామో అలా మొలకలెత్తిన పెసలతోటి, సరదాగా పోలే అని పెట్టుకోవాలేమో పెసలతో కాబట్టి, దీంతో అచ్చు చనా మసాలా ఎలా చేసుకుంటామో ఆ కూర అన్నమాట. మొన్న ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పెసరట్లు చేసాము. పెసరట్లు చేసినప్పుడు పెసలు ఎక్కువ నానబెట్టి ఉంచాను. ఇగో ఇలా ఇంత బాగా ఇలా అందంగా మొలకలు వచ్చాయండి. ఇప్పుడు ఇవి ఈ రంగు ఇలాగే ఉండిపోదు. మరి వీటిని ఉడికించలేదు అనుకోండి, కొంచెం గట్టిగా ఉంటాయి. వీటిని డైరెక్ట్గా కూర చేసేస్తే ఆ కూరలో నీళ్లు పోసి ఉడికించినా కూడా అంత సాఫ్ట్గా అవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పి చూడండి ఇవి ఎంత అందంగా ఉన్నాయో. ఇవి ఇలా ఉత్తినే తినేయడానికి ఇవి. వీటిల్లో ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి వాటిని ఉడికించారు. ఉడికిస్తే కొంచెం రంగు మారుతుంది కదా, కొంచెం రంగు మారింది. కానీ పెసర్ల కమ్మగా ఉంటాయి కదండి. అస్తమాటు చోలే మసాలాయే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటే మొలకలు ఆరోగ్యానికి మంచిది అంటున్నారు కదా, అందుకని ఇవి చేద్దామని పెడుతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు, వాటిని ఉడికించుకున్న మొలకెత్తిన పెసలు, ఉల్లిపాయ తగినన్ని ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, చనా మసాలానే దీనికి వాడుతున్నాను అనమాట. కొంచెం నేను ఇంట్లో చేసుకుని గరం మసాలా పౌడర్ కూడా ఒక చిటికెడు వేస్తాను. ఇది ఎంత ఘుమఘుమాలాడిపోతుందో. ఇవేంటంటే మరి ఎప్పటి నుంచో ఉంటాయి, ఎప్పుడు తయారు చేస్తారో అందుకని చెప్పి ఇది రుచి ఇస్తుంది. కానీ ఈ ఘుమఘుమ అయితే లేదు, ఘుమఘుమలాడిపోతుంది. ఇది మొన్నే చేసుకున్నాను. అందుకే ఇది కూడా ఒక చిటికెడు వేస్తాను అనమాట. ఒక టమాటా వేసుకుందాం. ఈ టమాటా కట్ చేసేసుకుని మొదలు పెట్టేయడం. ఉడికించేసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ సమయం పట్టదు. టమాటా సన్నగా ముక్కలు తరుక్కుని, అంటే నేను తీసుకున్న పెసలకి నేను ఒక టమాటా తీసుకున్నాను. ఇవి 1 కప్పున్నర ఉంటాయి. వాటికి 1 టమాటా. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అవసరమైతే వేసుకోండి. ఇంకా అంతేనండి, ఇది సిద్ధమైపోయింది. ఇప్పుడు వెళ్ళి మనం కూర చేసేసుకుందాం. నేను కొబ్బరి నూనె వాడుతున్నాను కదా, కొబ్బరి నూనె వేస్తున్నాను. ఈ మధ్య నేను కొబ్బరి నూనె వాడడం మొదలుపెట్టి ఈ మధ్య ఒక 5-6 ఏళ్ళు అయింది. అంతకుముందు అంతా వేరే నూనెలు, కనోలా ఇక్కడ దొరికేవేవో రిఫైండ్ ఆయిల్స్ వాడేవాళ్ళం. అయితే ఇది పూర్తి స్థాయిలో వాడడం ఈ మధ్య మొదలు పెట్టాను. అంతకుముందు అప్పుడప్పుడు వాడడానికి కాస్కో నుంచి తెచ్చుకుని ఉంచుకుని అప్పుడప్పుడు వాడేదాన్ని. ఇప్పుడు పూర్తిగా చాలా వరకు వంటలకి ఇది వాడుతున్నాను అనమాట. మన వీడియో చూసి మా ఫ్రెండ్ రమ అంటున్నారు, పద్మ మీరు కొబ్బరి నూనె వేసుకోండి, కొబ్బరి నూనె చాలా కమ్మగా ఉంది అని చెప్తుంటే నాకు నవ్వు వచ్చింది. అంటే సర్ప్రైజ్, పద్మ ఎలా మారిపోయారు, చాలా పిక్కీగా ఉండేవారు అని తను తలుచుకుంటున్నమాట నన్ను. అయితే కాలం అన్నిటిని మారుస్తుంది కదండి. ఎప్పుడో అయితే అన్ని పిక్కి, ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే తింటాం, ఇంకో కొత్త రకం ట్రై చెయ్యాం, కొత్త మాకు నచ్చావు, అలా ఉండే నుంచి అలా ఒక్కొక్కటిగా మారుతూ ఇక్కడ దాకా వచ్చానమాట. ఈ నూనె కాగిన తర్వాత ముందు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. మీరు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఈ పాటికి చాలా మంది ఇది చేసుకునే ఉంటారండి. మొలకెత్తిన పెసలతో చాలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కదా అందరం. కానీ నేను ఏం చేస్తే అదే చూపిస్తున్నాను కాబట్టి ఈరోజు మా ఇంట్లో ఇది చేస్తున్నాను. అది కాకుండా నేను వంటలు మొదలు పెట్టడానికి కారణం కూడా మీకు చెప్పాను కదండి. లేకపోతే ఆల్రెడీ ఎంతోమంది వంటలన్నీ వండేసి చూపించేశారు. యూట్యూబ్లో ఒక క్లిక్ చేస్తే అన్ని వంటలు వచ్చేస్తాయి. కానీ నేను వంట చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఈ వంట చుట్టూ ఉన్న అల్లుకున్న కొన్ని కబుర్లు, వాటితో మనకు ముడిపడిన జ్ఞాపకాలు పాతవి నెమరేసుకుంటూ చేయాలి అన్నదే నా ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇక్కడ వంట కూడా, వంట చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ 2 ముఖ్యం అన్నమాట. ఈ మొలకెత్తిన పెసల్ని
రథసప్తమి నాడు చాలా మంది ఏవో నోవు నోచుకుంటారు, కొన్ని నోవులు నోస్తారు. నోవులు ఆ రోజు మొదలు పెడతారు అన్నమాట. ఆ కథ చదివి అక్షింతలు వేసుకుని ఆ రోజు కొన్ని నోములు మొదలు పెడతారు. అలా మొదలు పెట్టినప్పుడు అందరికీ పెసలు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఆ మొలకెత్తిన పెసల్ని అందరికీ కొంచెం కొంచెం పళ్ళల్లో కొన్ని మొలకెత్తిన పెసలు, కొంచెం పసుపు కుంకుమ తాంబూలం అలా అన్ని పెడుతూ కూడా ఇచ్చేవారు అప్పట్లో కొంతమంది. ఏదో తప్పకుండా దానికి సంబంధించిన ఆరోగ్య సంబంధించిన రహస్యం ఏదో ఉండే ఉంటుంది. అప్పుడే చలికాలం వెళ్ళి రథసప్తమి ఇంకా ఫిబ్రవరి ఆ టైంలో వస్తుంది. అప్పటిదాకా ఉన్న చలి తగ్గిపోయి అప్పుడే సూర్యుడు కిరణాలు కొంచెం వెచ్చవెచ్చగా రావడం మొదలు పెడతాయి. మరి దానికి మన ఆరోగ్యానికి లింక్ తప్పనిగా ఉండే ఉంటుంది. అందుకని మన వాళ్ళు అలా పెట్టారు. ఇంకా బాగా కొంచెం ఎరుపు రంగు వచ్చాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఒక స్పూన్ వేసానండి. దీంతో ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించాను. కొంచెమే వేసాను, ఇంకొక హాఫ్ స్పూన్ అలా నూనె వేయండి ఇవి వేగడానికి. నూనెలు నెయ్యలు ప్రవహించేవి మా ఇంట్లో. అంటే అప్పుడు తెలియదు, అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం అలాగమాట, 15 ఏళ్ల క్రితం. ఏ వంట అది అందులో అంతలా వేస్తేనే రుచి వస్తుంది, ఈ లోపల మనం అట్లకి రుచి తీసుకురాలేము అని చెప్పి అదొక పిచ్చి, ఒక్కొక్కసారి ఒక్కో పిచ్చి ఉంటుంది కదా. అప్పుడు ఆ పిచ్చిలో నూనెలు ఇలా ప్రవహించడం, స్వీట్స్లో అయితే నెయ్యి ప్రవహించడం అలా ఉండేది. ఇప్పుడు కొంచెం తెలుసుకుని ఎప్పుడైనా అలా చేసుకోవచ్చు, కానీ ప్రతిరోజు అలా చేసుకోకూడదు. ప్రతిరోజు తినే ఆహారం ఆరోగ్యానికి బాగుండేలా తినడం, అప్పుడప్పుడు సరదాగా నచ్చిన ఫుడ్ తినచ్చు, అదేం తప్పు కాదు కదా. కానీ ప్రతిరోజు హాలిడే లాగా చేయకూడదని చెప్పి నేను తగ్గించేసాను. అందువల్ల ఇగో అలా కొంచెం కొంచెం వేసి చూపిస్తున్నాను. కట్ చేసుకుని టమాటా ఇందులోనే ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకోవచ్చు. చిటికెడు పసుపు, మీరు తినే తగినట్టు కారం, ఒక హాఫ్ స్పూన్. ఇప్పుడు నేను చేసుకున్న గరం మసాలా ఒక హాఫ్ స్పూన్. అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు ఇది బాగా ఉడికిన తర్వాత ఆ పెసలు ఈ మనకెత్తిన పెసల్ని, ఉడికించుకున్న పెసల్ని ఇందులో వేసేస్తాం. అరకప్పు నీళ్లు పోసి ఈ మసాలా అంతా ఈ పెసలు కూడా అతుక్కునేలాగా ఉడికించా. దీంట్లో నేను అరకప్పు నీళ్లు పోస్తున్నాను. నాకు గ్రేవీగా ఉండాలి, గట్టిగా ఉండద్దు అనుకుంటే ఇంకో అరకప్పు నీళ్ళు పోయచ్చు. మూత పెట్టేసుకుందాం. ఇంకోసారి మొత్తం అంతా కలిపి ఉడికితే దానికి అంత మంచి మసాలా అంతా దానికి పట్టుకోవాలి కాబట్టి మళ్ళీ ఒక 4-5 నిమిషాలు ఉడికిస్తున్నాం. చూడండి చక్కగా ఉడికిపోతుంది. నాకైతే గుమగుమ వాసన కూడా బయటకు వచ్చేస్తుంది. పోయినట్టేనండి. కరుక్కున్న కొత్తిమీర, మన ముద్దు పేరు పోలే సిద్ధమైపోయిందండి. మామూలుగా అయితే ఇది ఉత్తిని చాట్లాగా తినచ్చండి. చక్కగా బౌల్లో ఇది వేసుకుని మళ్ళీ కావాలంటే సన్నగా ఉల్లిపాయలు తరుక్కుని కొంచెం కారం బూందీ కానీ, కొంచెం సన్న కారపూస ఉంటుంది కదా, అది కానీ కొంచెం ఇలా పైన చల్లుకుంటే చాట్లా కూడా తినేయచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీర అయిపోయిందండి. కట్టేస్తున్నాను. దీన్ని బౌల్లోకి తీసుకుందాం. కమ్మటి పెసలతోటి మనం తయారు చేసుకున్న స్ప్రౌట్స్ కర్రీ, తెలుగులో అయితే చక్కటి పెసలతోటి, మొలకెత్తిన పెసలతో చేసుకున్న రుచికరమైన ఆరోగ్యకరమైన కూర. మీరు తప్పకుండా ప్రయత్నించి చూడండి. నేను ఎప్పుడు చెప్దామని మర్చిపోతుంటానండి. నా వీడియో చూసే వ్యూయర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు ఇచ్చే ప్రోత్సాహమే నాకు కలిగిస్తుంది ఉత్సాహం. అందుకని చెప్పి అప్పుడే నేను నా ఫ్రెండ్ మైగ్రేన్కి టాటా చెప్పి మీకు వెల్కమ్ చెప్పగలను. సరేనండి, మళ్ళీ తొందరలోనే ఇంకో కొత్త వంటకంతో మేము ముందుంటాం.